హలో, నమస్తే అండి. ఈరోజు మనం చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 1.5 kg చికెన్ని 5 times బాగా వాష్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనాని సన్నగా తరిగి కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. దానిలోకి 2 స్పూన్లు గరం మసాలా, 3 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ పసుపు, సరిపడంత సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్ వేసేసి బాగా కొంచెం వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లవర్, సరిపడా కార్న్ఫ్లవర్ అండ్ మైదా 2 ఈక్వల్గా తీసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక 13-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. లాస్ట్లో కొంచెం 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని బాగా ఆయిల్ వేడెక్కాక మొత్తం ఇంకొక 3-4 టైమ్స్ బాగా మిక్స్ చేసుకొని బాగా టెక్స్చర్ వచ్చే వరకు ఉంచేసి మనం ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవటమే. సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో రుచికరమైన చికెన్ పకోడీని మీరు కూడా ఆస్వాదించవచ్చు. థ్యాంక్ యూ అండి. మా సాయిని రోష్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ.